వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైస్ స్టడీ సర్కిల్. ఎస్బీఐ వారి బంపర్ ఆఫర్. ఎస్బీఐలో అకౌంట్ ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ప్యాకేజ్ ఖాతాలను అందిస్తుంది. వాటి వల్ల ఖాతాదారులకు ఈ కింద తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి. మొదటగా, ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా. నెలవారీ బ్యాలెన్స్ ఛార్జీలు ఉండవు. అదేవిధంగా ఆటో స్వీప్ సౌకర్యం ఉంటుంది. ఇది ఆప్షనల్గా ఉంటుంది. కొన్ని ప్రత్యేక ప్రయోజనాలతో ఉండేటువంటి ఉచిత డెబిట్ కార్డు ఇస్తారు. దేశంలోని ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అపరిమిత లావాదేవీలను జరుపుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్పై జారీ చేసినటువంటి ఛార్జీలకి మినహాయింపు ఉంటుంది. నెలకు 25 వరకు మల్టీ సిటీ చెక్ల జారీ ఛార్జీల మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఛార్జీలకు మినహాయింపు ఉంటుంది. కాంప్లిమెంటరీ పర్సనల్ లేకపోతే ఎయిర్ యాక్సిడెంటల్ బీమా సౌకర్యం ఉంటుంది. వ్యక్తిగత కారు రుణాల మంజూరు చేసేటప్పుడు ప్రాసెసింగ్ ఛార్జీలో మినహాయింపు ఉంటుంది. అర్హత ప్రకారము ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. అదేవిధంగా వార్షిక లాకర్ అద్దె ఛార్జీలపై ఎస్బీఐ అందించేటువంటి రాయితీ ఉంటుంది. అదేవిధంగా ఎస్బీఐ అందించేటువంటి శాలరీ ప్యాకేజీలు కనుక మనం చూసినట్లయితే, కేంద్ర ప్రభుత్వ జీతాల ప్యాకేజీ సిజిఎస్పి, రాష్ట్ర ప్రభుత్వ వేతన ప్యాకేజీ ఎస్జిఎస్పి, రైల్వే జీతం ప్యాకేజీ ఆర్ఎస్పి, డిఫెన్స్ జీతం ప్యాకేజీ డిఎస్పి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ శాలరీ ప్యాకేజీ సిఏపి ఎస్పి, పోలీస్ జీతాల ప్యాకేజీ పిఎస్పి, ఇండియన్ కోస్ట్ గార్డ్ జీతం ప్యాకేజీ ఐసిజిఎస్పి, కార్పొరేట్ జీతం ప్యాకేజీ సిఎస్పి, ప్రారంభ జీతం ప్యాకేజీ ఖాతా ఎస్యుఎస్పి అనేటువంటి వాటిని అందిస్తుంది. ఇక ఖాతాను తెరవడానికి అవసరమైనటువంటి పత్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే, పాస్పోర్ట్ సైజు ఫోటో, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, అదేవిధంగా సేవా ధృవీకరణ పత్రము, తాజా జీతం పే స్లిప్పు. ఉమ్మడి ఖాతా కోసం కనుక ఇద్దరికైనట్లయితే ఇద్దరికి ఉన్నటువంటి అడ్రస్ ప్రూఫ్ అవసరమవుతుంది. పొదుపు ఖాతాలను కూడా ఈ విధంగా మనం మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎస్బీఐలో ఎప్పటికే ఉన్న పొదుపు ఖాతాలను శాలరీ ఖాతాలుగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకు ఉపాధి రుజువు, జీతం స్లిప్పు లేదా సర్వీస్ సర్టిఫికేట్ బ్యాంకులో అందజేయాలి. ఖాతాకు వరుసగా 3 నెలల పాటు జీతం కనుక జమ కాకుండా ఉంటే దాన్ని సాధారణ పొదుపు ఖాతా కింద పరిగణిస్తారు. వాటికి అనుగుణంగా కొన్ని ఛార్జీలను విధిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాము, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. ఈ విధమైనటువంటి అప్లికేషన్ని మనం పూర్తి చేసి దానిని బ్యాంకులో కనుక సబ్మిట్ చేసినట్లయితే మన యొక్క శాలరీ అకౌంట్ అనేటువంటిది ఎస్జిఎస్పి కింద మారుతుంది. తద్వారా ఈ ప్రయోజనాలన్నింటినీ మనం పొందడానికైతే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.